ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పాలంటే నాకే ఏదోలా ఉంది. అది 2011 పాకిస్తాన్ కరాచీలోని లియాఖతాబాద్ టౌన్ లో ఒక వర్స్ట్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక రోజు సాయంత్రం అప్పటికే చీకటి పడిపోయింది. మహమ్మద్ రియాజ్ అనే అతను అక్కడ శ్మశానం లోపలి నుండి కంగారుగా బయటికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అతను చూడటానికి చాలా భయపడిపోతున్నట్టు కనిపిస్తుండటంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న కొంతమంది జనం అతన్ని ఏమైంది అని అడిగారు. మహమ్మద్ రియాజ్ అసలు జరిగిన విషయం మొత్తం చెప్పాడు. కానీ ఆ జనం అతని మాటలు నమ్మకుండా చిత్తగ్గొట్టి పోలీసులకు అప్పగించారు. అసలు ఏమైందని పోలీసులు రియాజ్ ని ఇన్వెస్టిగేట్ చేస్తే రియాజ్ ఇలా చెప్పాడు. రియాజ్ అండ్ వజీర్ వీళ్ళిద్దరూ స్నేహితులు. అక్కడే ఉన్న శ్మశానానికి కాపలాగా పనిచేసేవారు. అజర్ నమాజ్ సమయం అంటే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో వీళ్ళిద్దరూ ఆ శ్మశానంలో మృతదేహాలపై కప్పిన కఫన్ అంటే డెడ్ బాడీస్ పై కప్పిన ఒక క్లాత్, దాని రంగును దాని కొలతలను బట్టి ఆ మృతదేహం పురుషుడా లేక స్త్రీయా అని తెలుసుకొని రాత్రి అవ్వగానే వీళ్ళిద్దరూ ఆ పూడ్చిపెట్టిన సమాధిని తవ్వి ఒకవేళ అమ్మాయి శవం అయితే ఆ శవాన్ని అత్యాచారం చేసేవారు. కొంతకాలానికి డ్రగ్స్ అలవాటు కారణంగా వజీర్ చనిపోయాడు. అయినా కూడా రియాజ్ అదే పనిని కంటిన్యూ చేసేవాడినని రియాజ్ పోలీసులకు చెప్పాడు. కానీ ఒక రాత్రి అక్టోబర్ 31, 2011 సంవత్సరం రియాజ్ ఒక సమాధిని తవ్వాడు. ఆ సమాధి ఒక అమ్మాయిది. కానీ ఈసారి ఆ అమ్మాయి మొహం మీద ఉన్న క్లాత్ ఆల్రెడీ తీసేసి ఉండడం రియాజ్ గమనించాడు. ఆ అమ్మాయి కళ్ళు పెద్దగా తెరిచి రియాజ్ ని డైరెక్ట్ గా తన కళ్ళలోకి చూస్తూ ఉంది. ఆమె కళ్ళు అలాగే తన పళ్ళు మెరుస్తున్నాయి అని రియాజ్ చెప్పాడు. ఇక్కడ రియాజ్ చెప్పిన దాని ప్రకారంగా ఆ అమ్మాయి మృతదేహం ఇంకా బ్రతికే ఉంది లేక చనిపోయి దెయ్యమైంది. ఈ భయంతోనే రియాజ్ కోర్టులో నిజం అంతా ఒప్పుకున్నాడు. మొత్తం 48 మంది మహిళల మృతదేహాలతో ఈడు ఈ సిగ్గులేని పని చేశాడు. ఆ బాడీస్ అన్ని కూడా ఐడెంటిఫై అయ్యాయి. ప్రస్తుతానికి రియాజ్ జైల్లో ఉన్నాడు. డెత్ సెంటెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సబ్స్క్రైబ్.